Hello everybody, how are you all? Welcome back to my channel Spoken English Classes. Today we are going to learn about the how to use have, had in sentences. See the sentences one by one. First one, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే I have some principles. I have some principles. అదే నేను ఇక్కడ మాకు కొన్ని నియమాలు ఉన్నాయి అంటే we have some principles. వాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి అంటే they have some principles. They have some principles. అదే నేను ఇక్కడ ఆమెకు కొన్ని నియమాలు ఉన్నాయి అంటే she had some principles. అతనికి కొన్ని నియమాలు ఉన్నాయి అంటే he had some principles. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి అంటే it had some principles. నెక్స్ట్ వన్, మాకు కొన్ని పరిమితులున్నాయి. మాకు కొన్ని పరిమితులున్నాయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే we have some limits. We have some limits. అదే నేను ఇక్కడ నీకు కొన్ని పరిమితులున్నాయి అంటే you have some limits. You have some limits. నాకు కొన్ని పరిమితులున్నాయి అంటే I have some limits. అదే నేను ఇక్కడ ఆమెకు కొన్ని పరిమితులున్నాయి అంటే she had some limits. She had some limits. అతనికి కొన్ని పరిమితులున్నాయి అంటే he had some limits. He had some limits. దానికి కొన్ని పరిమితులున్నాయి అంటే it had some limits. It had some limits. నెక్స్ట్ వన్, నన్ను అడిగే హక్కు నీకు లేదు. నన్ను అడిగే హక్కు నీకు లేదు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే you have no right to ask me. You have no right to ask me. అదే నేను ఇక్కడ మమ్మల్ని అడిగే హక్కు నీకు లేదు అంటే you have no right to ask us. You have no right to ask us. వాళ్ళని అడిగే హక్కు నీకు లేదు అంటే you have no right to ask them. You have no right to ask them. ఆమెను అడిగే హక్కు నీకు లేదు అంటే you have no right to ask her. అతనిని అడిగే హక్కు నీకు లేదు అంటే you have no right to ask him. You have no right to ask him. నెక్స్ట్ వన్, వారికి చాలా బాధ్యతలు ఉన్నాయి. వారికి చాలా బాధ్యతలు ఉన్నాయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే they have many responsibilities. They have many responsibilities. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అంటే I have many responsibilities. I have many responsibilities. అదే నేను ఇక్కడ నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి అంటే you have many responsibilities. You have many responsibilities. ఆమెకు చాలా బాధ్యతలు ఉన్నాయి అంటే she had many responsibilities. అదే నేను ఇక్కడ అతనికి చాలా బాధ్యతలు ఉన్నాయి అంటే he had many responsibilities. నెక్స్ట్ వన్, నాకు వేరే గత్యంతరం లేదు. నాకు వేరే గత్యంతరం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే I have no alternative. I have no alternative. అదే నేను ఇక్కడ నీకు వేరే గత్యంతరం లేదు అంటే you have no alternative. You have no alternative. అదే నేను ఇక్కడ వాళ్లకు వేరే గత్యంతరం లేదు అంటే they have no alternative. They have no alternative. అదే నేను ఇక్కడ ఆమెకు వేరే గత్యంతరం లేదు అంటే she had no alternative. She had no alternative. అతనికి వేరే గత్యంతరం లేదు అంటే he had no alternative. He had no alternative. నెక్స్ట్ వన్, వారికి చాలా ఆస్తి ఉంది. వారికి చాలా ఆస్తి ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే they have a lot of property. They have a lot of property. అదే నేను ఇక్కడ నాకు చాలా ఆస్తి ఉంది అంటే I have a lot of property. I have a lot of property. నీకు చాలా ఆస్తి ఉంది అంటే you have a lot of property. You have a lot of property. ఆమెకు చాలా ఆస్తి ఉంది అంటే she has a lot of property. She has a lot of property. అతనికి చాలా ఆస్తి ఉంది అంటే he has a lot of property. He has a lot of property. నెక్స్ట్ వన్, నాకు మిమ్మల్ని కలిసే టైం లేదు. నాకు మిమ్మల్ని కలిసే టైం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే I have no time to meet you. I have no time to meet you. నాకు వాళ్ళని కలిసే టైం లేదు అంటే I have no time to meet them. I have no time to meet them. నాకు ఆమెను కలిసే టైం లేదు అంటే I have no time to meet her. I have no time to meet her. అదే నేను ఇక్కడ నాకు అతన్ని కలిసే టైం లేదు అంటే I have no time to meet him. నెక్స్ట్ వన్, నీవు సహనాన్ని కలిగి ఉండాలి. నీవు సహనాన్ని కలిగి ఉండాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే you have to have patience. You have to have patience. అదే నేను ఇక్కడ నేను సహనాన్ని కలిగి ఉండాలి అంటే I have to have patience. I have to have patience. వాళ్ళు సహనాన్ని కలిగి ఉండాలి అంటే they have to have patience. They have to have patience. ఆమె సహనాన్ని కలిగి ఉండాలి అంటే she has to have patience. అదే నేను ఇక్కడ అతను సహనాన్ని కలిగి ఉండాలి అంటే
హీ హ్యాస్ టు హ్యావ్ పేషెన్స్. హీ హ్యాస్ టు హ్యావ్ పేషెన్స్. నెక్స్ట్ వన్, నాకు దాని మీద ఆశలు లేవు. నాకు దాని మీద ఆశలు లేవు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ నో హోప్స్ ఆన్ ఇట్. ఐ హ్యావ్ నో హోప్స్ ఆన్ ఇట్. వాళ్లకు దాని మీద ఆశలు లేవు అంటే దే హ్యావ్ నో హోప్స్ ఆన్ ఇట్. దే హ్యావ్ నో హోప్స్ ఆన్ ఇట్. నీకు దాని మీద ఆశలు లేవు అంటే యూ హ్యావ్ నో హోప్స్ ఆన్ ఇట్. యూ హ్యావ్ నో హోప్స్ ఆన్ ఇట్. అదే నేను ఇక్కడ ఆమెకు దాని మీద ఆశలు లేవు అంటే షీ హ్యాజ్ నో హోప్స్ ఆన్ ఇట్. షీ హ్యాజ్ నో హోప్స్ ఆన్ ఇట్. అతనికి దాని మీద ఆశలు లేవు అంటే హీ హ్యాజ్ నో హోప్స్ ఆన్ ఇట్. హీ హ్యాజ్ నో హోప్స్ ఆన్ ఇట్. నెక్స్ట్ వన్, నాకు ఇల్లు ఉంది. నాకు ఇల్లు ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ ఏ హౌస్. ఐ హ్యావ్ ఏ హౌస్. మాకు ఇల్లు ఉంది అంటే వీ హ్యావ్ ఏ హౌస్. వీ హ్యావ్ ఏ హౌస్. అదే నేను ఇక్కడ వాళ్ళకి ఇల్లు ఉంది అంటే దే హ్యావ్ ఏ హౌస్. దే హ్యావ్ ఏ హౌస్. అదే నేను ఇక్కడ ఆమెకు ఇల్లు ఉంది అంటే షీ హ్యాజ్ ఏ హౌస్. షీ హ్యాజ్ ఏ హౌస్. అతనికి ఇల్లు ఉంది అంటే హీ హ్యాజ్ ఏ హౌస్. హీ హ్యాజ్ ఏ హౌస్. నెక్స్ట్ వన్, మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యూ హ్యావ్ టు యూటిలైజ్ యువర్ టైం ప్రాపర్లీ. యూ హ్యావ్ టు యూటిలైజ్ యువర్ టైం ప్రాపర్లీ. అదే నేను ఇక్కడ నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఐ హ్యావ్ టు యూటిలైజ్ మై టైం ప్రాపర్లీ. ఐ హ్యావ్ టు యూటిలైజ్ మై టైం ప్రాపర్లీ. వాళ్ళు వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే దే హ్యావ్ టు యూటిలైజ్ దేర్ టైం ప్రాపర్లీ. దే హ్యావ్ టు యూటిలైజ్ దేర్ టైం ప్రాపర్లీ. అదే నేను ఇక్కడ ఆమె సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే షీ హ్యాస్ టు యూటిలైజ్ హెర్ టైం ప్రాపర్లీ. షీ హ్యాస్ టు యూటిలైజ్ హెర్ టైం ప్రాపర్లీ. అతను అతని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే హీ హ్యాస్ టు యూటిలైజ్ హిజ్ టైం ప్రాపర్లీ. హీ హ్యాస్ టు యూటిలైజ్ హిజ్ టైం ప్రాపర్లీ. నెక్స్ట్ వన్, నా సందేహాలు నాకు ఉన్నాయి. నా సందేహాలు నాకు ఉన్నాయి. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ మై డౌట్స్. ఐ హ్యావ్ మై డౌట్స్. అదే నేను ఇక్కడ వాళ్ళ సందేహాలు వాళ్లకు ఉన్నాయి అంటే దే హ్యావ్ దేర్ డౌట్స్. దే హ్యావ్ దేర్ డౌట్స్. అదే నేను ఇక్కడ మా సందేహాలు మాకు ఉన్నాయి అంటే వీ హ్యావ్ అవర్ డౌట్స్. వీ హ్యావ్ అవర్ డౌట్స్. ఆమె సందేహాలు ఆమెకు ఉన్నాయి అంటే షీ హ్యాజ్ హెర్ డౌట్స్. షీ హ్యాజ్ హెర్ డౌట్స్. అతని సందేహాలు అతనికి ఉన్నాయి అంటే హీ హ్యాజ్ హిజ్ డౌట్స్. హీ హ్యాజ్ హిజ్ డౌట్స్. నెక్స్ట్ వర్డ్, మాకు కొంత ముఖ్యమైన పని ఉన్నది. మాకు కొంత ముఖ్యమైన పని ఉన్నది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. అదే నేను ఇక్కడ వాళ్ళకి కొంత ముఖ్యమైన పని ఉన్నది అంటే దే హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. దే హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. అదే నేను ఇక్కడ నాకు కొంత ముఖ్యమైన పని ఉన్నది అంటే ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. ఐ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. అదే నేను ఇక్కడ ఆమెకు కొంత ముఖ్యమైన పని ఉన్నది అంటే షీ హ్యాజ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. షీ హ్యాజ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. అతనికి కొంత ముఖ్యమైన పని ఉన్నది అంటే హీ హ్యాజ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. హీ హ్యాజ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్. నెక్స్ట్ వన్, నేను చెప్పడానికి ఏమీ లేదు. నేను చెప్పడానికి ఏమీ లేదు అంటే ఐ హ్యావ్ నథింగ్ టు సే. ఐ హ్యావ్ నథింగ్ టు సే. అదే నేను ఇక్కడ మాకు చెప్పడానికి ఏమీ లేదు అంటే వీ హ్యావ్ నథింగ్ టు సే. వీ హ్యావ్ నథింగ్ టు సే. వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు అంటే దే హ్యావ్ నథింగ్ టు సే. దే హ్యావ్ నథింగ్ టు సే. ఆమె చెప్పడానికి ఏమీ లేదు అంటే షీ హ్యాజ్ నథింగ్ టు సే. షీ హ్యాజ్ నథింగ్ టు సే. అతను చెప్పడానికి ఏమీ లేదు అంటే హీ హ్యాజ్ నథింగ్ టు సే. హీ హ్యాజ్ నథింగ్ టు సే. నెక్స్ట్ వన్, నాకేమీ అభ్యంతరం లేదు. నాకేమీ అభ్యంతరం లేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. అదే నేను ఇక్కడ వాళ్ళకేమీ అభ్యంతరం లేదు అంటే దే హ్యావ్ నో అబ్జెక్షన్. దే హ్యావ్ నో అబ్జెక్షన్. మాకేమీ అభ్యంతరం లేదు అంటే వీ హ్యావ్ నో అబ్జెక్షన్. వీ హ్యావ్ నో అబ్జెక్షన్. ఆమెకేమీ అభ్యంతరం లేదు అంటే షీ హ్యాజ్ నో అబ్జెక్షన్. షీ హ్యాజ్ నో అబ్జెక్షన్. అదే నేను ఇక్కడ అతనికేమీ అభ్యంతరం లేదు అంటే హీ హ్యాజ్ నో అబ్జెక్షన్. హీ హ్యాజ్ నో అబ్జెక్షన్. నెక్స్ట్ వన్, నాకు తలనొప్పిగా ఉంది. నాకు తలనొప్పిగా ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ ఏ హెడేక్. ఐ హ్యావ్ ఏ హెడేక్. అదే నేను ఇక్కడ మాకు తలనొప్పిగా ఉంది అంటే వీ హ్యావ్ ఏ హెడేక్. వీ హ్యావ్ ఏ హెడేక్. వాళ్లకు తలనొప్పిగా ఉంది అంటే దే హ్యావ్ ఏ హెడేక్. దే హ్యావ్ ఏ హెడేక్. ఆమెకు తలనొప్పిగా ఉంది అంటే షీ హ్యాజ్ ఏ హెడేక్. షీ హ్యాజ్ ఏ హెడేక్. అతనికి తలనొప్పిగా ఉంది అంటే హీ హ్యాజ్ ఏ హెడేక్. హీ హ్యాజ్ ఏ హెడేక్. నెక్స్ట్ వర్డ్, ఐ హ్యావ్ సమ్ అసైన్మెంట్ ఫర్ యూ. సీ ద సెంటెన్సెస్ హియర్. నా దగ్గర పుస్తకం ఉంది. వాళ్ళ దగ్గర పుస్తకం ఉంది. ఆమె దగ్గర పుస్తకం ఉంది.
అతని దగ్గర పుస్తకం ఉంది, నాకు సమయం ఉంది, ఆమెకు సమయం ఉంది. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను నిన్న వీడియోలో అసైన్మెంట్ ఇచ్చాను కదా, ఆ అసైన్మెంట్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దయచేసి నా కారణంగా క్లాస్ ఆపవద్దు అంటే ప్లీజ్ డోంట్ స్టాప్ ద క్లాస్ ఆన్ అకౌంట్ ఆఫ్ మీ. ఆన్ అకౌంట్ ఆఫ్ మీ అంటే నా కారణంగా. నెక్స్ట్ వన్, నా ఆరోగ్యం కోసం ధూమపానం మానేశాను అంటే ఐ స్టాప్డ్ స్మోకింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ మై హెల్త్. ఫర్ ద సేక్ ఆఫ్ మై హెల్త్ అంటే నా ఆరోగ్యం కోసం అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు మ్యాథ్స్ తో పాటు సైన్స్ కూడా ఇష్టం అంటే ఐ లైక్ మ్యాథ్స్ ఇన్ అడిషన్ టు సైన్స్. ఇన్ అడిషన్ టు అంటే కూడా అని అర్థం. నెక్స్ట్ వన్, నిద్రపోయే బదులు చదువుకో అంటే రీడ్ ఇన్ లిeu ఆఫ్ స్లీపింగ్. ఇన్ లిeu ఆఫ్ అంటే బదులుగా అని అర్థం. నెక్స్ట్ వన్, మీరు చేసే పనికి తగిన విధంగా వేతనం లభిస్తుంది అంటే యూ గెట్ పెయిడ్ ఇన్ ప్రపోర్షన్ టు ద అమౌంట్ ఆఫ్ వర్క్ యూ డూ. ఇన్ ప్రపోర్షన్ టు అంటే తగిన విధంగా అని అర్థం. దట్స్ ఇట్ ఫర్ టుడే. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you.